నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నానండి. మనకి పీఎఫ్ విత్డ్రా రూల్స్ మారాయి ఫామ్ 31లో ఈ యొక్క సిబిటీ మీటింగ్ తర్వాత. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియో చెప్పబోతాను. అంటే కొంతమంది కామెంట్ సెక్షన్లో కొన్ని విషయాలు అడిగారు అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఇట్లాంటి వీడియోస్ అయితే మీకు కొన్ని పోస్ట్ చేస్తాను, ఓకేనా? అయితే ఇప్పుడు మనం పీఎఫ్ విత్డ్రా పెట్టాలంటే ముఖ్యంగా మనం ఎంచుకునే పార ఏంటి? చాలామంది ఎంచుకునే పార, మోస్ట్ ఆఫ్ ది ఈ యొక్క మెంబర్స్ ఎంచుకున్న పార ఏంటంటే ఇల్నెస్ ద్వారా మనం అమౌంట్ అనేది చాలా ఫ్రీగా తీసేసుకోవచ్చు. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మన ఎంప్లాయీ షేర్లో ఉంటే కనుక మొత్తం తీసుకోవచ్చు. అయితే మనకి ఈ యొక్క సిబిటీ మీటింగ్ తర్వాత కొన్ని రూల్స్ మారాయి. ఈ యొక్క ఫామ్ 31లో పారాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక 3 భాగాలుగా విభజించారు అనమాట. మనకి ఎసెన్షియల్ నీడ్ అని చెప్పేసి, అట్లాగే మనకి హౌసింగ్ నీడ్, అలాగే సర్కమ్టెన్స్ అని చెప్పేసి, స్పెషల్ సర్కమ్టెన్స్ అని చెప్పేసి, ఇట్లా మనకి కొన్ని 3 భాగాలుగా విభజించి వాటిలో ముఖ్యంగా మనకి ఎసెన్షియల్ నీడ్లు వచ్చేసరికి ఇల్నెస్, మ్యారేజ్, అలాగే ఎడ్యుకేషన్, ఓకేనా? అయితే వీటిలో ముఖ్యంగా ఇల్నెస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఈ పార ప్రస్తుతానికి ఎలా ఉంది, అలాగే రాబోతున్న రూల్స్ ఏంటి మనకి అనేది, అంటే ఎట్లా తీసుకోవాలి, అట్లా టైం పీరియడ్ ఏంటి, సర్వీస్ పీరియడ్ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఎంత అమౌంట్ తీసుకోవచ్చు అంటే ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం, అలాగే మనకి కొత్త రూల్ ప్రకారం ఈ ఓల్డ్ న్యూ వర్సెస్, ఓకేనా, ఓల్డ్ వర్సెస్ న్యూ ఎట్లా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తీసుకోబోతున్నాం. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక వీడియోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన క్వరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నేనైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నేనైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా? అయితే ఈ వీడియోలో మనము ఇల్నెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం, ఓకేనా? ఇల్నెస్ అనే పారా గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. సో ఓల్డ్ అలాగే న్యూ, ఓల్డ్ వర్సెస్ న్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, పద్ధతి అనేది ఇక్కడ మనం చూద్దాం, ఓకేనా? ఓల్డ్ అలాగే న్యూ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. ముఖ్యంగా చాలామందికి కావాల్సింది ఏంటంటే ఎంత అమౌంట్ తీసుకోవచ్చు అనే దాని గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట, ఓకేనా? సో ఎంత అమౌంట్ తీసుకోవచ్చు. సో ఓల్డ్ పద్ధతి ప్రకారం అంటే ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం ఏంటంటే మన ఈపీఎఫ్ వేజ్ ఏదైతే ఉందో అది 6 times అండి, ఓకేనా? 6 times ఈపీఎఫ్ వేజ్ అనేది 6 times ఏదైతే ఉందో, సో దాని ప్రకారం మనకి ఈ క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ ఇంకో మతలబు కూడా ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంప్లాయీ ఎంప్లాయీ షేరు అలాగే వడ్డీ ఒక 50,000 ఉందనుకుందామండి. బట్ ఈపీఎఫ్ వేజ్ ప్రకారం చూసుకుంటే ఈపీఎఫ్ వేజ్ 6 times క్యాలిక్యులేట్ చేస్తే ₹1,00,000 వస్తుంది. కానీ మన అకౌంట్లో ఒక 50,000 ఉంది. సో వీటిలో ఏది తక్కువగా ఉంటే అది మాత్రమే సెటిల్ అవుతుందన్నమాట. మీకు క్లియర్గా అర్థమైంది కదా? మన ఈపీఎఫ్ వేజ్ అనేది ఒక 6 times నుండి ఎక్కువ ఉన్నా కానీ మన ఖాతాలో తక్కువ ఉందనుకోండి, అదే సెటిల్ అవుతుంది. లేదా మన ఖాతాలో ఎక్కువ ఉంది, సో ఈపీఎఫ్ వేజ్ ప్రకారం 6 times క్యాలిక్యులేట్ చేస్తే తక్కువ ఉంది అనుకుంటే అదే సెటిల్ అవుతుంది. ఏది తక్కువ ఉంటే అది మాత్రమే సెటిల్ అవుతుంది. బట్ ఓల్డ్ రూల్ ప్రకారం ఏంటంటే మనకి 6 times మాత్రమే తీసుకుంటానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అట్లాగే న్యూ పద్ధతిలో చూసుకున్నట్లయితే కనుక మనకి ఎంప్లాయర్ ప్లస్ ఇక మనకి ఈ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, ఓకేనా, అంటే వడ్డీ, ఓకేనండి, ఎంప్లాయర్ అండ్ ఇంట్రెస్ట్. సో ఈ మూడు కలిపి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 ఉందనుకోండి, ఆ ₹1,00,000 మనకు వచ్చేసరికి 75%, ఓకేనా, 75% అంటే 75,000 సెటిల్ అవుతుందన్నమాట. మన ఈ న్యూ రూల్ ప్రకారం మన పీఎఫ్ ఖాతాలో ₹1,00,000 ఉంటే 75,000 సెటిల్ అవుతుందన్నమాట. సో న్యూ రూల్ ప్రకారం ఇక్కడ మనకి ఓన్లీ ఎంప్లాయీ షేర్ మాత్రమే వస్తుంది, ఎంప్లాయీ ప్లస్ వడ్డీ మాత్రమే వస్తుంది అనమాట. ఎంప్లాయీ షేర్, వడ్డీ వాటిలోనే సో బేసిక్ బట్టి ఉంటుంది. అక్కడ మాత్రం ఎంత అమౌంట్ ఉంటే అంత, అందులో 75%, ఎందుకంటే ఒక 25% నిల్వ అనేది ఉంచాలి మనం పీఎఫ్ ఖాతాలో. సో కొత్త రూల్ ప్రకారం అంటే మనకి మినిమం బ్యాలెన్స్ ఎట్లయితే బ్యాంకులో మెయింటైన్ చేస్తామో అలాగే ఒక 25% నిల్వ ఉంచాలని చెప్పేసి పీఎఫ్ అంటే మనకి ట్రస్టీస్ వారు అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. తప్పనిసరిగా 25% ఉన్నారు కాబట్టి ₹1,00,000 ఉంటే 75,000 కంపల్సరీగా ఈ యొక్క ఇల్నెస్ అనే ఆప్షన్ ద్వారా మీరు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకోటి వచ్చేసరికి చాలామంది ఆలోచించేది లిమిటేషన్, ఓకేనా? మనకి ఈ యొక్క టైం లిమిటేషన్ ఒక రకంగా చెప్పాలంటే, సో ఈ లిమిటేషన్ అంటే ఎన్నిసార్లు తీసుకోవచ్చు, దీనికి ఏదైనా లిమిట్ ఉందా
అనేది చాలామందికి డౌట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఓల్డ్ రూల్ ప్రకారం ఏంటంటే మనము ఒక సంవత్సరంలో వచ్చేసరికి 12 టైమ్స్ తీసుకోవచ్చు. ఓకేనండి, 12 సార్లు తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నెలకు ఒకసారి మనము ఇల్నెస్ ఆప్షన్ ఎంచుకుంటాం కాబట్టి డేట్ టు డేట్ అంటే ఈ మంత్ 6వ తారీఖున పెట్టామంటే నెక్స్ట్ మంత్ 6వ తారీఖు తర్వాత మాత్రమే మనకి ఈ యొక్క ఇల్నెస్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. సో సంవత్సరంలో 12 సార్లు తీసుకోవచ్చు. బట్ న్యూ రూల్ ప్రకారం సంవత్సరంలో మాత్రం మనము 3 సార్లు మాత్రమే తీసుకుంటానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా, 3 సార్లు మాత్రమే, ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఈ 3 సార్లు అనేది 4 నెలలకు ఒకసారి తీసుకోవచ్చా లేకపోతే ఏంటనేది ఇందులో క్లారిటీ లేదు. ఎస్ఓపి వస్తే కానీ దీని గురించి మనం క్లియర్గా అయితే చెప్పలేము. ఓకేనా, బట్ న్యూ రూల్ ప్రకారం మాత్రం సంవత్సరంలో మనం 3 సార్లు మాత్రమే తీసుకుంటే అవకాశం ఉంటుంది. ఇక్కడ 12 టైమ్స్ తీసుకోవచ్చు, 12 సార్లు తీసుకోవచ్చు అనమాట. అయితే ఈ ఓల్డ్ రూల్ ప్రకారం ఎంత తీసుకోవచ్చు అనేది మీకు చెప్పాను. సో వీటిలో మనకు పోల్చుకుంటే కనుక సో మనకి ఇదే బెస్ట్ ఆప్షన్. ఓకేనా, న్యూ రూల్ ప్రకారం మనం ఎక్కువ అమౌంట్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి టైం లిమిట్ వచ్చేసరికి ఇది బెస్ట్ ఆప్షన్, 12 సార్లు తీసుకోవచ్చు. ఓకేనా, ఈ విషయాన్ని గమనించాలి. అట్లాగే ఇంకో విషయం వచ్చేసరికి చాలామందికి సర్వీస్ పీరియడ్, దీనికి సర్వీస్ పీరియడ్ ఏమైనా ఉందా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు అనమాట. ఓకేనండి, సర్వీస్ పీరియడ్ ఏమి ఉందా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సో ఇక ఓల్డ్ రూల్ ప్రకారం ఏంటంటే మనకి సర్వీస్ పీరియడ్ ఏమి ఉండదు. మన ఎంప్లాయీ షేర్లో ఎంత అమౌంట్ ఉందనుకోండి, సో ఉద్యోగం జాయిన్ అయ్యాము 1 నెల తర్వాత 2 నెలల తర్వాత మనకి ఎంత అమౌంట్ అయితే మన పిఎఫ్ ఖాతాలో క్రెడిట్ అయింది. ఓకేనా, ఎంత అమౌంట్ ఉంది. సో ఆ అమౌంట్ మనం ఇల్లేస్తున్న ఆప్షన్ తీసుకొని వెంటనే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, అమౌంట్ ఉంటే తీసేసుకోవచ్చు వెంటనే. దీనికి ఎట్లాంటి లిమిటేషన్ ఉండదు. ఈ పీరియడ్ ఈ సర్వీస్ పీరియడ్ చేయాలి, ఈ సర్వీస్ పీరియడ్ చేయాలని చెప్పేసి లిమిటేషన్ ఉండదు. అమౌంట్ ఉంటే వెంటనే తీసుకుంటే ఛాన్స్ అయితే ఉంది. 2 మంత్స్ సర్వీస్ చేసినా 3 మంత్స్ సర్వీస్ చేసినా ఎంప్లాయీ షేర్ అమౌంట్ ఉంటే ఇన్వెస్ట్ ఆప్షన్ పెట్టేసుకొని అమౌంట్ తీసేసుకోవచ్చు. బట్ ఇక్కడ మాత్రం న్యూ రూల్ ప్రకారం ఏంటంటే మనకి 12 నెలల్లో ఓకేనండి 12 మంత్స్ అనేది తప్పనిసరిగా మీరు ఉద్యోగం చేసి ఉండాలన్నమాట. ఈరోజు ఉద్యోగం జాయిన్ అయ్యారు, 6 నెలల తర్వాత నేను అమౌంట్ తీసుకుంటా, ఎంత అమౌంట్ ఒక 6 రోజుల్లో 12,000 వచ్చేసింది, నేను దాన్ని విత్డ్రా చేసుకుంటానంటే అవ్వదు. కంపల్సరీ 12 నెలల్లో సర్వీస్ పీరియడ్ ఉండాల్సిందే. ఉంటేనా అది అలా ఉంటేనే మీకు అమౌంట్ అనేది సెటిల్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మనకి చాలా వరకు టైం పీరియడ్ తగ్గించారు. ఏది ఈ యొక్క పారాసి మనకి ఎసెన్షియల్ నీడ్ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క హౌసింగ్ నీడ్స్ కానివ్వండి. ఓకే, అది ఒక రకంగా మంచి విషయమే. మనకి 12 నెలలు తగ్గించడం అనేది ఒక రకంగా మంచిదే. ఈ ఆప్షన్స్ ద్వారా మనం అమౌంట్ అనేది చాలా చక్కగా తీసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఈ విషయాన్ని గమనించాలి. బట్ మనకి లిమిటేషన్ మాత్రం 3 సార్లు మాత్రమే ఉంది. ఇక్కడ మాత్రం ఎక్కువ సార్లు ఉంది, ఈ విషయాన్ని గమనించాలి. ఓకే, సో ఇక్కడ మనకి టైం పీరియడ్ అయితే అవసరం లేదు, ఇంకా ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇల్నెస్ ఆప్షన్ పెట్టేసుకొని ఎప్పుడైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మాత్రం 12 మంత్స్ అనేది తప్పనిసరిగా వెయిట్ చేయాలన్నమాట. ఇల్నెస్ ఆప్షన్ మీరు అమౌంట్ తీసుకుంటే 12 మంత్స్ వెయిట్ చేస్తుంది. ఓకేనా, సో లెక్క ప్రకారం ఇక్కడ మనకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి అనుకోవాలి. బట్ ఓవరాల్గా చూసుకుంటే నాకు ఎక్కువ బల్క్లో అమౌంట్ కావాలి అనుకున్న వాళ్ళకి న్యూ రూల్ చాలా బాగా పనిచేస్తుంది. బట్ లేదు నాకు సంథింగ్ ఇష్యూస్ ఉంటాయి, నాకు ఫైనాన్షియల్ నీడ్స్ ఉంటాయి, లేదా కొంతమంది పిఎఫ్ ఖాతాలో అమౌంట్ ఉంటే ఏమొస్తుంది అని చెప్పేసి ఆ 2,000 3,000 నెలకు వచ్చేది నెల తీసేసి వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, వేరే చోట ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి అనుకోవాలి. బట్ బల్క్గా తీసుకోవాలి అమౌంట్ అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. బట్ 3 సార్లు అన్న కాబట్టి అది ఎస్ఓపి వస్తే కానీ మనం చెప్పలేము అది 4 నెలలకు ఒకసారి తీసుకోవాలా లేదా ఏంటి అని చెప్పేసి. సో ఎస్ఓపి వస్తే కానీ క్లియర్గా మనం గురించి చెప్పలేము. ఈ రెండింటిలో మీకు ఏది బెస్ట్ ఆప్షన్, ఓల్డ్ రూల్ బాగుందా లేకపోతే న్యూ రూల్ బాగుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను. ఓకేనా, అయితే ఇక్కడ లైఫ్ టైము మనకి ఏంటంటే సో ఏది బెటర్ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. ఓకేనా, సో లైఫ్ టైం చూసుకుంటే కనుక ఎక్కువ టైమ్స్ మనం ఏది పెట్టుకుంటామో ఓల్డ్ రూల్ ప్రకారం ఇక్కడ 12 టైమ్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ అమౌంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. బట్ లైఫ్ టైం చూసుకుంటే కనుక ఇది తక్కువ సార్లు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే తీసుకుంటాక ఎక్కువ సార్లు తీసుకుంటాక ఏది బెటర్ అంటే మనకి ఇదే బెటర్, ఓల్డ్ పద్ధతి బెటర్. బట్ న్యూ పద్ధతి ఏంటంటే లిమిటేషన్ ఉంది అక్కడ, బట్ అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఒక రకంగా చూసుకుంటే అది బెటర్ అని చెప్పేసాను. అసలు మీకు ఏది బెటర్ అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మన అవసరాలు బట్టి ఏదైనా ఉంటుంది. ఓకేనా, మన అవసరాలు బట్టే సో మనకి అది బెటర్ ఇది బెటర్ అనేది చెప్పగలం. బట్ మీకు ఏది బెటర్ అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఓవరాల్గా ఏదండి వాళ్ళ వీడియో.
ఈ వీడియో మీకు నచ్చితే వీకెండ్ లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ తప్పనిసరిగా మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం వల్ల మీకు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. నేను వీడియో పెట్టంగానే మీకు తెలుస్తుంది అన్నమాట నోటిఫికేషన్ ద్వారా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం బెటర్. సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రమే చూడండి. చాలామంది చోట్ల 75% మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. తప్పనిసరిగా ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time